అయ్యవ్వలు ఉన్నప్పుడు ఇంత కలో గంజో పోసే దిక్కుండదు కానీ వాళ్ళు పోయినాక మాత్రం ఆస్తుల కోసం పంచాదులు పెట్టుకుంటుంటారు కొంతమంది. దినం ఎన్ని చూస్తలేము, ఎక్కడ చూసినా గివే పంచాదులు. ఇట్లనే తమిళనాడులో జయలలిత జీవిడిచినాక ఆమె ఆస్తుల కొరకు కూడా పంచాది గట్టినే నడిచింది. అయితే ఆ ఆస్తులన్నీ ఇప్పుడు చేరాల్సిన జాగాకే చేరుతున్నాయి. చూడుర్రి. ఎంత సంపాదించినా ఎన్ని సొమ్ములు చేయించుకున్నా వెనక తీసుకుపోయేది ఏమి లేదంటుంటారు పెద్ద మనుషులు. ఇక చూడర్రే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయమ్మ గదే జయలలిత మేడం ఆస్తులు అన్ని ఇన్ని కావు. సినిమాలు రాజకీయాలు చేసి బగ్గ కూడా పెట్టిందట జయమ్మ. కానీ ఇప్పుడు ఆమె కాలం చేసింది కాబట్టి గా ఆస్తులన్నీ తమిళనాడు సర్కారు చేతికి పోయినాయి. ఇన్నొద్దులు బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులా భద్రంగా దాచిపెట్టిన జయమ్మ ఆస్తి కాగితాలు సొమ్ములను తమిళనాడు సర్కారుకు అప్పచెప్పాలని కోర్టు సార్లు గా నడుమ ఆర్డర్లు వేసింది. అట్లా ఇక ఇన్నొద్దులకు అవన్నీ చేరాల్సిన చోటికి చేరినాయి. ఇక జయమ్మ ఆస్తులు ఏ పాటి ఉంటాయి కావచ్చు అనుకుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, 4,000 కోట్లు విలువ చేసే ఆస్తులు కూడేసిందట. అందులో 10,000 చీరలు, 750 జతల చెప్పులు, 27 కిలోల బంగారము, వజ్రాలు, రత్నాలు, 600 కిలోల ఎండి సామాన్లు, 1,672 ఎకరాల భూములు, 8,000కి ఎక్కువనే పుస్తకాలు, గిట్లా అన్ని కలిపి 6 పెట్టెలలో మోసుకొని పోయి తమిళనాడు సర్కారు వాళ్ళకి అప్పచెప్పినరట పోలీసు వాళ్ళు. జయమ్మ వారసులం మేమే, గా ఆస్తులన్నీ మాయే అనుకుంటా ఒకళ్ళిద్దరు కోర్టుకు కూడా ఎక్కిండ్రు. కానీ అన్ని తీర్లా అత్తా పత్తా అడిగి తెలుసుకొని ఎవ్వలై కాదు సొమ్ములు తమిళనాడు సర్కారు వాళ్ళయే అని తెలిసిండ్రు కోర్టు సార్లు. అయితే ఆస్తులు జప్తు చేసిన నాడు వాటి విలువ 913 కోట్లుంటే ఇప్పుడు 4,000 కోట్లకు పెరిగిందట విలువ. 4,000 కోట్లు అంటే చిన్న ముచ్చటనా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.